హన్మకొండ నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ లో డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ గారిచే అన్ని రకాల కిడ్నీ ప్రోస్టేట్ సమస్యలకు మెరుగైన చికిత్స. నిర్మల్ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు లభించును. 7901489723. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ కరీంబాద్లో ఓ ఇంట్లో చోరీ అయితే జరిగింది. మరి తరచూ ఈ ప్రాంతంలో వరంగల్ కరీంనగర్ ప్రాంతంలో చోరీలకైతే పాల్పడుతూ ఉంటారు. మరి అదే విధంగా మరి నిన్నటి రోజునైతే ఈ ఇంట్లో చోరీ అయితే జరిగింది. మరి ఈ ఇంట్లోనే మనకి రీసెంట్గా వీళ్ళు కట్టుకున్న ఇల్లు అని అయితే తెలుస్తుంది. మరి వీళ్ళు నిన్నటి రోజున ఊరికి వెళ్ళడంతో శుక్రవారం రోజు ఊరికి వెళ్ళి మరి నిన్ననే రావడం అయితే జరిగిందని అయితే అంటున్నారు. మరి ఈలోపే ఈ ఇంట్లో చోరీకి అయితే పాల్పడ్డారు. మరి ఇంట్లో నగదు 1,20,000 రూపాయల నగదు అయితే చోరీ జరిగిందని అయితే అంటున్నారు. మరి ఒక్కసారి ఆ జరిగిన చోరీ గురించి వాళ్ళతో అడిగి మరి జరిగిన ఈ చోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇక్కడే ఈ డోర్కే వీళ్ళు లాక్ వేసి వెళ్ళడం అయితే జరిగింది. మరి మీరు చూసినట్టయితే ఇక్కడ దీనికి వేసిన లాక్ దగ్గర మీ వెనక మార్క్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఈ మార్క్ అయితే వాళ్ళ దొంగలు చేసిన మార్కే అనమాట. సో ఇక్కడ వీళ్ళు లాక్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసి వీళ్ళు లోపలికి రావడం అయితే జరిగింది. మరి వీళ్ళకి సంబంధించిన బీరువాలో మరి బట్టలు, బంగారం, వెండి, డబ్బులు ఉన్న ప్రాంతంలోనే మరి బంగారం అలానే ఉన్నప్పటికీ మరి డబ్బులు మాత్రం దొంగిలించడం జరిగిందని అయితే చెప్తున్నారు. మరి వీళ్ళైతే శుక్రవారం రోజు మరి ఊరికి వెళ్ళడం జరిగింది. మరి నిన్నటి రోజున వచ్చి చూసుకున్నప్పటికీ వీళ్ళకు అనుమానం అయితే కలిగింది. ఈ దర్వాజా తాళం తీసుండడం, అలాగే ఆ దర్వాజా కంప్లీట్గా తాళం అనేదే పోయిందంటున్నారు. వేసున్న తాళం తీశారు. మరి ఆ తాళం ఇప్పటి వరకు కూడా దొరకలేదంట. మరి వీళ్ళకి అనుమానం వచ్చి మరి బీరువా చెక్ చేసుకున్నప్పుడు ఆ లాకర్లో బంగారం అయితే అలా ఉంది. మరి దొంగ బంగారం అయితే తీసుకెళ్ళలేదు అమ్మయ్య అని అనుకున్న టైంలోనే మరి డబ్బులు చెక్ చేసుకున్నప్పుడు అయితే వీళ్ళకి 1,20,000 రూపాయలు అయితే మరి చోరీ జరిగిందని అయితే వీళ్ళకు తెలిసింది. మరి తెలిసిన వెంటనే వీళ్ళు పోలీసులకు అయితే సమాచారం అందించారు. మరి ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మరి ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నేను మా అమ్మది మాసికం ఉన్నదని శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళిపోయినాం. లాక్ వేసి గేటుకు, దర్వాజకు అన్నిటికీ లాక్ వేసుకొని వెళ్ళిపోయినాము. శుక్రవారం ఆడున్నాం నైట్, శనివారం రాత్రి అక్కడనే ఉన్నాము. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల వరకు వచ్చి చూసినాము. మాకు గేటు దగ్గరనే అనుమానం వచ్చింది. గేటుకు తాళం వేస్తే అది క్రాస్ అయ్యింది. మేము వేసింది క్రాసు, మేము వచ్చేసరికి చూసేసరికి అది స్ట్రైట్గా ఉంది. మా ఆయన అప్పుడే అన్నాడు గిట్లున్న తాళం అట్లా అయింది అనేసి. ఇంటికి వచ్చి చూస్తే తాళం ఇట్లా పట్టుకున్నాడు కానీ తీయలేదు. జస్ట్ ఇట్లా కాళ్ళు కడుక్కొని వచ్చి ఇట్లా పట్టుకున్నాము. దాన్ని మేము కళ్ళతోటి కూడా సరిగా చూడలేదు. ఇట్లా అనగానే అది తాళం మూసి వచ్చింది. నేనే తాళం సరిగా వేయలేదేమో అని మా ఆయన అనుకున్నాడు. లోపలికి వచ్చి చూస్తే బెడ్రూమ్కి వేసిన తాళం లేదు. మాకు అట్లా డౌట్ వచ్చి పోయి బీరువాని చెక్ చేసుకున్నాము. నగలు ఉన్నాయి అన్నమ్మయ్య అని నేను అనుకున్నా. వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అప్పటికే వచ్చిర్రు భయపడి. మాకు భయం అయితే మేము నలుగురిని అడిగినాము ఎవరైనా వచ్చిర్రా అంటే ఎవరు రాలేదని చెప్పిర్రు. అప్పటి వరకు వాళ్ళు వచ్చిర్రు, ఏం పోలేదని వాళ్ళకు కూడా ఫస్ట్ చెప్పినాం అట్లనే. తర్వాత మా ఆయన డబ్బులు చెక్ చేసుకున్నాడు. డబ్బులు ఆయన పోయినాయి. నేను పర్సులో మా అమ్మ చనిపోక ముందు మా అమ్మ కిరాణా షాప్ పెట్టేది. మా అమ్మ నాకు ఇచ్చేది, ఒకతే బిడ్డ అనేసి మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చేది. మా అమ్మ రీసెంట్గా లేదు. దాని గుర్తుగా నేను ఉంచుకున్న డబ్బులు. నాకు పాప ఉంది, నాకు తమ్ముడు చిన్నోడే, పిల్లలు చిన్నోళ్ళే, వాళ్ళకైతే అనేసి ఉంచుకున్నా. మా ఆయన అడిగినా నేను రూపాయి అందులో నుంచి. ఆయన అప్పు తీసుకొచ్చి పెట్టిండు 50,000, మేస్త్రికి 1,00,000 అవుతాయి అనేసి. అవి వచ్చినాక ఇద్దాము అనేసరికే డబ్బులు లేనే లేవు. బంగారం అయితే ఉన్నాయి, బంగారం అయితే పోలేదు. మేస్త్రి కూడా వచ్చిండు, ఇస్తారేమో అడుగుదాం అన్నట్టు. అదే రోజు మీరు రాకముందు ఆయన కూడా ఉన్నాడు. మా అడుగుదామంటే మీకే బాధ అయిందనే చాలా సపరేట్కి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు డబ్బు పోలీసు వాళ్ళకి చెప్పినాం, వాళ్ళు వచ్చిర్రు చెక్ చేసుకున్నారు. ఓకే, అంటే పోలీసులు ఏమంటున్నారు మరి ఇప్పుడు కేసు ఇస్తారు అంతే. ఇవాళేదో మీటింగ్ నాగుల పంచమి అని అందరు అక్కడికి వెళ్ళేసారు అని ఆగమన్నారు. పొద్దున పోయేసి వచ్చినాము. ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు ఇంట్లో? 15 రోజులు. రీసెంట్గానే వచ్చినాము, కొత్తగా ఇల్లు కట్టుకొని అంతే. మీరు రాకముందు కూడా దొంగలు ఉన్నారనేది చెప్పారు కానీ మా ఇంట్లోనే ఎట్లా పడతారని మేము అనుకోలేదు. అంటే సీసీ ఫుటేజ్లు ఏమి ఉండవు ఏరియాలో? ఏం లేవు. ఎవరికి ఇటు స్తంభాన్ని చూసినాం, ఇటు పక్క గల్లికి పోయి కూడా చూసినాము. పక్క నుంచి అయితే రాగలుగుతారని పక్కన వాళ్ళని కూడా అడిగినాము. వాళ్ళ దగ్గర కూడా లెవేషన్ అని అన్నారు. మీరు ఎన్ని రోజులు వెళ్ళిండే ఊరికి? మధ్యలో ఒకటే రోజు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పోతే శనివారం ఉన్నాము. మళ్ళీ ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు ఇంటికాడనే ఉన్నాం. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇంటి దగ్గరనే ఉన్నాం.
ఓకే, మరి మీరు చూసినట్టయితే సీసీ ఫుటేజెస్ కూడా ఈ ఏరియాలో ఎక్కడా లేవు అనే కారణంతోనే తరచూ ఈ ప్రాంతంలో మరి దొంగతనాలు అయితే జరుగుతుంటాయి. మరి వీళ్ళు జస్ట్ శుక్రవారం వెళ్ళి ఆదివారం వచ్చే ఒకరోజు గ్యాప్లోనే మరి ఇక్కడ దొంగతనం అయితే జరిగింది. మరి ఆల్రెడీ పోలీసులు అయితే మరి దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసుల సమాచారం బట్టి మరి ఏం జరుగుతుంది అనేది మనం తదుపరి చూడాల్సి ఉంది. మరి ఈ రూమ్లోనే ఆ చోరీ అయితే జరిగిందనమాట. మరి దీనికి వేసిన లాక్ని వాళ్ళు వీళ్ళకి లాక్ అయితే వచ్చేసరికి లాక్ లేదంట. మరి ఆ లాక్ ఎక్కడుందన్న విషయం కూడా వాళ్ళకి ఇంకా ఈ లాక్ అయితే దొరకలేదు. సో ఈ లాక్ని వాళ్ళు తీశారు. తీసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ అల్మారాలోనే వాళ్ళు క్యాష్ గోల్డ్ అవన్నీ పెట్టడం అయితే జరిగింది. మరి వాళ్ళు ఈ లాకర్లోనే క్యాష్ అయితే ఉందని చెప్తున్నారు. మరి ఈ లాకర్లో ఉన్న గోల్డ్ అండ్ క్యాష్లో మరి గోల్డ్ని అయితే ఇక్కడే ఉంచారు, కానీ వాళ్ళ క్యాష్ అయితే పోయింది. సో ఈ లాకర్కి తాళం వేసినప్పటికీ మరి ఈ తాళాలు తీసి మరి ఈ బీరువా ఓపెన్ చేసి మరి వాళ్ళు క్యాష్ అయితే తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన తాళాలు బెడ్ కింద ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఆ తాళం తీసి ఇది ఓపెన్ చేసి క్యాష్ తీసుకున్న తర్వాత మళ్ళీ తాళంని అక్కడే పెట్టి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మరి ఈ లాకర్లోనే ఆ క్యాష్ అయితే మిస్ అయిందని అయితే చెప్తున్నారు. మరి పోలీసులు అయితే వచ్చి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకెళ్లారు అంట ఈ లాకర్లోనే. సో ఇది ఓపెన్ చేసి మరి దొంగతనం అయితే చేయడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే మరి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకైతే మనం చూడాలి తదుపరి ఎలాంటి విచారణ జరుగుతుందో ఈ విషయంలో మనం వేచి చూడాలి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సతీష్ అండి నా పేరు. ఓకే, మీరు ఈ ఏరియాలో ఉంటున్నాం అండి. ఓకే, మరి తరచూ జరుగుతున్నాయి కదా ఇక్కడ దొంగతనాలు, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు? మరి పోలీసులకు చెప్పామంటున్నారు, ఏమంటున్నారు? పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. మేము ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పామన్నారు, పోలీసులు డిపార్ట్మెంట్ చెప్పారు. గత సంవత్సరాల కొద్దిగా చూసుకుంటే ఇంత ముందుకు ఇటువంటి దొంగతనాలు ఇక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. గత ఈ 3-4 రోజుల కాంచెల్లి వరుసగా ఇప్పుడు 4-5 ఇండ్లలో ఒకడు డే బై డే వన్ బై ఒక ఇంట్లో కాకపోతే ఒక ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు నిన్న వచ్చారు, ఈరోజు కూడా వచ్చారు. సార్ మరి ఏంది సార్ మా పరిస్థితి ఇలా జరుగుతున్నాయి, మీరు ఎటువంటి రెస్పాన్స్ లేదా, మీరు పట్టించుకోవట్లేదు సార్ ఏంటంటే మేము పెట్రోలింగ్ పెడదామని చెప్పడం జరిగింది. వాళ్ళు పెట్రోలింగ్ పెట్టినా కూడా మాకు న్యాయం జరగాలి సార్. మరి ఈ రోజు ఇంట్లో జరిగింది, ఈ పక్కిట జరిగింది, ఇంకా రేపు ఎన్ని ఇంట్లో జరుగుతుంది సార్. ఇట్లా మాకు సీసీ కెమెరాలు పెట్టించి మాకు ప్రొటెక్షన్ జరగాలని మనం కోరుకున్నాం. సిఐతో మాట్లాడడం, ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మేము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, అంటే ఒక 2 రోజుల పరిధిలోనే జరిగాయి? అవునండి, 2-3 రోజుల పరిధిలోనే కనీసం ఒక 3-4 ఇళ్లలో జరిగినాయండి. ఒక డే బై డే, ఒక రోజు కాకపోతే ఒకటి తప్పించి మిగతా రోజులలో 4 రోజులలో 4 ఇళ్లలో జరిగినాయండి ఇప్పటివరకు. కానీ దొంగ ఎవరు అనేది మాత్రం దొరకట్లేదండి. బంగారం గిట్లా చాలా పోయినాయి, వస్తువులు పోయినాయి. ఇప్పుడు వీళ్ళు కోసుకుంటే 1,20,000 రూపాయలు పోయినాయి. వెళ్ళి ఇంకో నిన్న జరిగిన దాంట్లో 50,000 రూపాయలు వాళ్ళ ఎక్కడ పోయినాయి, ఇంకో దాంట్లో 3,000 రూపాయలు ఇంకో ఇంట్లో పోయినాయి. ఇలా తరచూ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎవరు అనేది ఇంతవరకు మాత్రం తెలియలేదు. అంటే మీకు ఎవరి మీద అంటే వీళ్ళు అయ్యి ఉంటారని అనుమానాస్పదంగా ఎవరు అనిపించలేదు? అనుమానాస్పదంగా ఈ మా ఏరియా సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఇంతవరకు అట్లా ఎవరు లేరండి సైడ్. దొంగతనం అనేది ఇంతవరకు ఈ హిస్టరీ ఈ వారంలో ఇంతవరకు జరగలేదు. ఇదే మొదటిసారి. కానీ 2-3 ఇళ్లలో జరిగింది. 2-3 ఇళ్లలో జరిగింది, కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇదే జరుగుతున్నది. ఇంత ముందుకైతే ఎప్పుడు జరగలేదు. కాకపోతే ఆ దొంగ ఎవరనేది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహాయం చేసి దొరకబట్టి మేము చేసుకుంటే కూలీనాలు చేసుకుంటే బతికేటోళ్ళం. మేము రోజు తరచూ పని చేసుకునేటోళ్ళం. ఇవాళ 1,20,000 రూపాయలు ఇతని ఇంట్లో పోవడం జరిగింది. ఇంతవరకు ఇటువంటి మాకు సమాధానం కానీ రెస్పాన్స్ కానీ ఏం ఇంకా చేరలేదు, మా వరకు రాలేదు ఇంకా. ఓకే సార్.